హలో! ఈరోజు మనం ఒక క్రేజీ అండ్ ర్యాపిడ్ ఫైర్ ట్రివియా విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం. దీంట్లో అన్నీ ఆన్సర్లే ఉంటాయి, అస్సలు ప్రశ్నలే ఉండవు. వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది కదూ? అవును, ఈ అంతుచిక్కని వాస్తవాల వెనుక ఉన్న అసలు సీక్రెటేంటో, ఆ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ నౌ. ఓకే, ఇది చూస్తే ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా కనిపించే చాలా నార్మల్ ఇంట్రడక్షన్ కదా. ఈ ట్రివియా సోర్స్ కూడా ఇలాగే ఒక కూల్ టోన్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ వెంటనే వచ్చే ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్ల తుఫానుకు ఈ ప్రశాంతమైన ఇంట్రోకి అసలు సంబంధమే ఉండదు. ఆ కన్ఫ్యూషన్ను క్లియర్ చేసే ముందు ఈ సోర్స్ మెటీరియల్ అసలు ఎలా స్టార్ట్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. విటమిన్ సి, పాస్పోర్ట్లు, ఇంకా సౌదీ అరేబియా, అసలు వీటికి ఏవైనా కనెక్షన్ ఉందా? పైకి చూస్తే ఇవి ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని ఆన్సర్లుగా కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒంటరి సమాధానాల వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ దాగి ఉంది. ఆ మిస్టరీని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఛేదించి చూద్దాం. మొదటి విభాగం మళ్ళీ మళ్ళీ వచ్చే ఆప్షన్ డి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఆన్సర్లను మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఈ ఆప్షన్ డీదే పైచెయ్యి అని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా పైవన్నీ లేదా ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఏకంగా 6 సార్లు కరెక్ట్ ఆన్సర్గా వచ్చింది. మామూలుగా క్విజ్లలో ఇది కామన్ ఆప్షనే, కానీ ఒకే ఆన్సర్ 6 సార్లు రిపీట్ అవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. అంటే ఇది కేవలం గాలికి వదిలేసిన ఆన్సర్ కాదు, ఆ ఫార్మాట్లో కావాలనే చేసిన స్ట్రక్చర్ అని అర్థమవుతోంది. ఇక్కడ గమనిస్తే ఈ విడిపోయిన ఆన్సర్లు ఒక పద్ధతిలో ఎలా అమర్చబడ్డాయో మనకు అర్థమవుతుంది. ఆప్షన్ బి దగ్గర టీవీ, ఆప్షన్ సి దగ్గర మాన్సూన్, పాస్పోర్ట్, మళ్ళీ ఆప్షన్ డి దగ్గర పైవన్నీ సౌదీ అరేబియా లాంటివి కనిపిస్తున్నాయి. అంటే ఈ క్విజ్లో ఆప్షన్ డీకి ఎంతలా ప్రయారిటీ ఇచ్చారో ఈ లిస్ట్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. ఆరోగ్యం మరియు సైన్స్ సమాధానాలు. ఒక్కసారి వీటిని గమనిద్దాం. విటమిన్ సి, జబ్బు, టమాటో. సోర్స్ మెటీరియల్ చాలా స్పీడ్గా ఈ సైన్స్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఆన్సర్లను మన ముందుకు తెస్తుంది. పోషకాహారం, వ్యాధులు అనే టాపిక్స్ని అలా టచ్ చేసి వెంటనే గేర్ మార్చేసి మరో కొత్త థీమ్లోకి మనల్ని తీసుకెళ్లితోతుంది. అసలిక్కడ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటంటే, ఆ థీమ్స్ మధ్యున్న ఆకస్మిక జంప్. ఒకవైపు బయాలజీకి సంబంధించిన విటమిన్ సి, టొమాటో, జబ్బు లాంటి వర్డ్స్ వినిపిస్తాయి. మరుక్షణమే డైరెక్ట్గా యమునా, నేపాలీ, సౌదీ అరేబియా లాంటి జియోగ్రఫీ పదాలకు మారిపోతుంది. ఏమాత్రం సంబంధం లేని ఈ రెండు వర్గాల మధ్య ఆ జంప్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇక మూడవ విభాగం భౌగోళిక మరియు ప్రపంచస్థాయి సమాధానాలు. ఇదైతే అక్షరాల్లా ఒక గ్లోబల్ టూర్ లాంటిది. ఒకసారి ఆన్సర్లు చూడండి. మన యమునా నదితో మొదలై అమెరికా మొత్తం తిరిగి ఫైనల్గా ఆప్షన్ డి ఆన్సర్గా సౌదీ అరేబియాలో ల్యాండ్ అవుతాం. మధ్యలో వాతావరణానికి సంబంధించిన మాన్సూన్, జాతీయతను తెలిపే నేపాలీ లాంటి పదాలు కూడా మనకు వినిపిస్తాయి. ఈ డేటాను ఒక్కసారి క్విక్గా అనలైజ్ చేస్తే ఒక సూపర్ ఫ్యాక్ట్ బయటపడుతుంది. ఈ అంతుచిక్కని ట్రివియా మొత్తం మీద భౌగోళిక అంశాలకు సంబంధించిన ఆన్సర్లే ఎక్కువగా ఉన్నాయి. జాగ్రఫీ 5 అంశాలతో టాప్లో ఉంటే, హెల్త్ అండ్ సైన్స్ అలాగే రోజువారీ వస్తువులు చెరో 3 అంశాలతో ఆ తర్వాతి ప్లేస్లో ఉన్నాయి. నాల్గవ విభాగం రోజువారీ వస్తువులు. ఇది నిజంగా కొంచెం సరదాగా అనిపిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ జియోగ్రఫీ టాపిక్స్ మాట్లాడిన వెంటనే డైరెక్ట్గా మనింట్లో ఉండే టీవీ, లిప్స్టిక్ లేదా పాస్పోర్ట్ లాంటి అత్యంత సాధారణ వస్తువుల దగ్గరికి వచ్చేస్తాం. ఇలాంటి డైలీ ఐటమ్స్ కరెక్ట్ ఆన్సర్లుగా రావటం ఈ ర్యాపిడ్ ఫైర్ ట్రివియాకే చెల్లింది. ఆ గందరగోళం ఎలా ఉంటుందంటే, ఒక కనెక్షన్ లేకుండా టాపిక్స్ జంప్ అవుతూ ఉంటాయి. ఒక సెకండ్లో లిప్స్టిక్ అనే ఆన్సర్ వస్తుంది. దాన్ని ప్రాసెస్ చేసుకునే లోపే ఆప్షన్ డి పైవన్నీ అనే ఆన్సర్ వినిపిస్తుంది. ఈ మెటా నెరేటివ్ హ్యూమర్ వల్లే ఆ కన్ఫ్యూజన్ కూడా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆఖరి విభాగానికి వచ్చేద్దాం. తుది ఫలితాలు. ఇక్కడే మనకు అసలు పిక్చర్ అర్థమవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా పేరుతో సహా చెప్పిన అక్షరాలను మాత్రమే లెక్కిస్తే ఆప్షన్ డి ఏకంగా టాప్లో కూర్చుంది. ఆప్షన్ డి 6 సార్లు, సి 2 సార్లు, బి కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చాయి. అంటే ఇదొక సాలిడ్ స్టాటిస్టికల్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటో తెలియనప్పుడు సింపుల్గా ఆప్షన్ డి పెట్టేయడం ఎంతసేఫో ఈ లెక్కలు చూస్తే సరదాగా అర్థమవుతుంది కదూ. అసలు దీన్నంతా మనం రివర్స్ ట్రివియా అని ఎందుకంటున్నాం? సాధారణంగా క్విజ్ అంటే ఏంటి? ప్రశ్నలడుగుతారు, మనం ఆన్సర్లు చెప్తాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ముందు ఆన్సర్లు మాత్రమే ఉన్నాయి.
అప్పుడా ప్రశ్నలేమై ఉంటాయి అనేదే ఇక్కడ అసలైన మిస్టరీ. ఈ ఫార్మెట్ వల్లే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన అటెన్షన్ ఎక్కడికి వెళ్ళదు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్లు లిప్స్టిక్, యమున, విటమిన్ సి అయితే అసలా ప్రశ్నలేమై ఉంటాయి? నది, లిప్స్టిక్, విటమిన్ ఇవన్నీ కలిపి ఒకే క్విజ్లో వచ్చే ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో జస్ట్ ఊహించుకోండి. ఈ అంతుచిక్కని పజిల్లో మిస్ అయిన ఆ ప్రశ్నల గురించి మనం ఆలోచిస్తూనే ఉందాం. ఈ ట్రివియా ఎక్స్ప్లెయినర్ని ఇక్కడితో ముగిద్దాం.